నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం. డిఓ రవీందర్ రెడ్డి వెల్లడి. వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. టీఎన్జిఓ సంఘ అధ్యక్షులు వెల్మల ప్రభాకర్. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి. మామిడి ఎస్ఐ సందీప్. గిరిజన గ్రామాల్లో ఘనంగా తీజుత్సవాలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం గురు పూజోత్సవం నిర్వహిస్తున్నట్లు డిఓ రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో గల ఆర్కే కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 4 గంటల జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష్ అభినవ్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బుధవారపేట శివకోటి మందిరంలోనూ శ్రావణ మాసం ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజారి రవీంద్ర పండ ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకంతో పాటు అన్నపూజ కార్యక్రమం, అనంతరం హారతి కార్యక్రమం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం చేపట్టారు. వచ్చిన భక్తులకు పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय सचराचर जनन स्थितिलय कारण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् अन्तःकरण विशुद्धिं भक्तिं च त्वयि सतीं प्रदेहि विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు కూచాల శ్రీయారావు తెలిపారు. జిల్లా కేంద్రం రెడ్డి ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్, ఖానాపూర్, ముదోల్ నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తల సమావేశం ఉంటుందన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుక బొజ్జు హాజరవుతున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ముక్తాపూర్ గ్రామంలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.
వర్షాకాలంలో సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామస్తులు గంగారెడ్డి, నవీన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గిడుగు జాతీయ సేవా పురస్కార గ్రహీత నేరెళ్ల హనుమంతుకు లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. లయన్స్ క్లబ్ నిర్మల్ భవన్లో సర్వసభ్య సమావేశంలో హనుమంతుని సన్మానించారు. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న హనుమంతు గత 40 సంవత్సరాలుగా సాహితీ సామాజిక చేస్తున్నారని కొనియాడారు. ఇటువంటి సేవా తత్పరులను గుర్తించి పురస్కారం అందిస్తున్న గిడుగు రామూర్తి పంతులు ఫౌండేషన్ అభినందించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కూనిటి చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, లక్ష్మీనారాయణ గౌడ్, వట్టిమల నర్సయ్య, నవీన్ నురాని, రాజేశ్వర్ రెడ్డి, సిరగాపూర్ వెంకటరమణారెడ్డి, ముష్కార్ వెంకటరమణ తదితరులున్నారు. రాష్ట్రంలోని వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారని నిర్మల్ జిల్లా టీఎన్జిఓ సంఘ అధ్యక్షుడు వేల్మల ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా అందించారని పేర్కొన్నారు. జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ కలిసి తమ అంగీకార పత్రాన్ని అందజేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు మద్దతుగా ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వరద బాధితులకు అండగా నిలవాలని కోరారు. గత 2-3 రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన సందర్భంగా మరి ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో మరి వరదలతో ముంచెత్తిన సందర్భంగా మరి ప్రజలు అతలాకుతలమై దీనావస్థలో మరి కడు దానిద పరిస్థితిలో ఉన్న సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ, అదేవిధంగా టీఎన్జిఓస్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఒక్కరోజు మూల వేతనాన్ని 130 కోట్ల రూపాయలు మరి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మరి గౌరవ ముఖ్యమంత్రికి ఇవ్వటానికి మరి లెటర్ అందజేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలను మానవతా దృక్పథంతో ఆదుకొని మరి ముందుకు రావాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ మరి రాష్ట్ర జేఏసీ తీసుకున్న నిర్ణయానికి మరి నిర్మల్ జిల్లా టీఎన్జిఓస్ పక్షాన, అదేవిధంగా జేఏసీ పక్షాన హర్షిస్తున్నాము. ఆపదలున్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని చెప్పి తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లాలో తెలంగాణ పేటు ఉపాధ్యాయ సంఘంలో చేరికలు కొనసాగుతున్నాయని జిల్లా అధ్యక్షుడు యాటగారు సాయన తెలిపారు. టీయూడీఎఫ్ మామిడి మండల ప్రధాన కార్యదర్శి నర్సయ్య, నిర్మల్ మండలం వెంగవేట్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రశాంత్ కుమార్ ఆ సంఘానికి రాజీనామా చేసి బుధవారం తెలంగాణ పీటులో చేరారు. ఈ సందర్భంగా వారి సభ్యత్వం అందజేశారు. ఉపాధ్యాయులకు తెలంగాణ పీటు ఉపాధ్యాయ సంఘం ఎల్లవేళ అందుబాటులో ఉండి సమస్యలపై పోరాడుతుందన్నారు. పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు. సారంగపూర్ మండలి వంజర్ బీరవెల్లి గ్రామంలో పలువురు బాధిత కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూచాటి శివరావు బుధవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు మరో ధైర్యాన్ని ఇచ్చారు. నిర్మల్ జిల్లా దిలావర్ మండల కాల్వ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం చేపట్టారు. శ్రావణ మాస సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా 3,35,950 ఆదాయం వచ్చిందని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో భూమయ్య తెలిపారు. ఆలయ సీనియర్ అసిస్టెంట్ మాధవరావు, ఆలయ చైర్మన్ పూజారి మహేష్, భక్తులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్ఐ సందీప్ అన్నారు. బుధవారం మామిడి మండలంలోని పొనకల్ గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవంలో ఎలాంటి అర్లకు చోటు లేకుండా శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవ కమిటీలు తప్పనిసరి అనుమతి తీసుకోవాలన్నారు. నవరాత్రులు మండపాల వద్ద భజనలు, సంకీర్తనలు చేయాలన్నారు. వీడీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, క్యాషియర్ శ్రీనివాస్, నాయకుడు రాజారెడ్డి, నర్సాగౌడ్, విద్యుత్ శాఖ సిబ్బంది, వీడీ సభ్యులు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా పండుగ జరుపుకునే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పండుగ సంతోషంగా ఉండాలి, కానీ మనం చేసుకోవడంలోని దానివల్ల ఇలాంటి గొడవలు పెట్టుకొని వాళ్ళ తాయిన నాయకంలో వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే బాగుందనే ఉద్దేశంతో ఈ పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిసారి. దాంట్లో భాగంగానే మనం కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు మండపాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు మీ బయట దగ్గర కొంచెం జాగ్రత్త తీసుకోండి. తెలియకుండానే మనము కొన్నిసార్లు వర్షానికి ఎడిటింగ్ వస్తుంది. అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో హెల్ప్ తీసుకోండి. దానితో పాటు మీరు పెద్ద పెద్ద వినాయక మండపాలు తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్ తీసుకోండి. ఇట్లా కట్టెలు బట్టి లేపేటప్పుడు కూడా కొన్నిసార్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. నేను గతం నిజామాబాద్ చేసిన సందర్భంలో పాపం పెద్ద గంపలు తీసుకెళ్తున్నారు, వైర్ లైన్స్ లేపాడు, అది ఇనుము కట్టి తలిగిపోవడం చనిపోయాడు.
అలాంటి జరగకుండా ఉండాలని కాబట్టి ముఖ్య ఉద్దేశంతో మీకు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. చాలామంది ఇక్కడ యూత్ వచ్చింది కాబట్టి వినాయక చవితికి సంబంధించిన విషయాలే కాకుండా కొన్ని జనరల్గా ప్రస్తుతం మన సమాజంలో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మన సమాజాన్ని బాగా చిన్నపురులాగా పీడిస్తున్నది ఏంటంటే ఫస్ట్ గంజాయి. ఈ మధ్య గంజాయి అనేది ప్రతి గ్రామానికి కూడా వచ్చింది. పిల్లలందరూ అలా అడెక్ట్ అవుతున్నారు. అడెక్ట్ అయిన కూడా ఏం చేస్తుందంటే మన తల్లిదండ్రుల పైన కొట్టడం జరుగుతుంది. తల్లిదండ్రులు కానీ ఇంటి పక్కతో గొడవలు పెట్టుకొని వాళ్ళు చెప్తే వినకుండా చాలా మటుకు ఈ గంజాయికి అడెక్ట్ అయిన వాళ్ళు కంట్రోల్ పెట్టుకోకుండా చాలా గొడవలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే గంజాయి కిట్స్ అని మాకు ప్రతి పోలీస్ స్టేషన్ పంపిస్తుంది. ఎక్కడైనా ఎవరైనా గంజాయి తీసుకున్నట్టుంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్ళి నిర్మల్ టెస్ట్ చేయించి ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఏమైందంటే తాగిన వాళ్ళు ఫస్ట్ ఎక్స్క్యూజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అట్లా ఉండలేదు. ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళని కానీ అమ్మిన వాళ్ళని కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలో కూడా గంజాయి వల్ల ఎట్టి బస్సులు క్షమించకుండా అందరినీ రిమాండ్ చేయడం జరుగుతుంది. మన రీసెంట్లీ మా దగ్గర కూడా 4 మెంబర్స్ రిమాండ్ చేయడం జరిగింది. ఇట్లనే మన దగ్గర కూడా మన గ్రామంలో కూడా కొన్ని విషయాలు వినిపిస్తున్నాయి. మా వరకు దృష్టికి వచ్చినాయి. మేము కూడా మఫ్తీలో పంపిస్తున్నాము. కొందరు విలేజ్లో పిల్లలు సాయంత్రం టైంలో కానీ అక్కడక్కడ కొందరు గ్యాదర్ అయ్యి కొందరు గంజాయి తీసుకున్నారని తెలిసింది. వాళ్ళపైన ఖచ్చితంగా నజర్ ఉన్నది. మనకు సైబర్ క్రైమ్ ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఫోన్లు వస్తుంది. మన రీసెంట్గా నాకు కొనుగోల నుంచే ఫోన్ వచ్చింది. వాళ్ళు ఫోన్ చేసి మీ అబ్బాయిని కిడ్నాప్ చేసినామని చెప్పి ఫోన్ చేస్తున్నారు. ఎవరికైనా వచ్చింది ఆ ఫోన్ ఇట్లా మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కిడ్నాప్ చేసినాము, మీరు డబ్బులు పంపిస్తేనే నేను రిలీజ్ చేస్తా, నేను పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నా, ఐఏఎస్ మాట్లాడుతున్నా, ఐపీఎస్ మాట్లాడుతున్నా అని చెప్పి ఫోన్లు వస్తున్నాయి. కొందరు మీ కొనుగోల నుంచి కూడా మన రీసెంట్ నాకు ఫోన్ వచ్చి చెప్పారు. మీరు ఎవ్వరు కూడా ఏం రెస్పాండ్ కాకండి, వాళ్ళకి ఎలాంటి రెస్పాండ్ కావాలని చెప్పి చెప్పిన నేను. అట్లాంటి ఈ మధ్య ఏమైతే మన రైతు రుణమాఫీకి సంబంధించిన పీడిఎఫ్ పంపిస్తున్నాను. ఆ పీడిఎఫ్ మనం ఏం చేస్తాం, మన పేరు ఉంటుందన్న ఉద్దేశంతో మనం ఎక్కడ ఆఫీస్లో ఓపెన్ చేయగానే మన ఫోన్ మొత్తం మన కంట్రోలింగ్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన తెలియకుండానే మన యొక్క ఫోన్ నుంచి కొన్ని విషయాలు వేరే గ్రూప్లలో వచ్చేస్తున్నాయి. ఇలా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అన్నోన్ లింకులు పంపిస్తే నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ శివాలయంలో బుధవారం సంజయ్ శర్మ చేతుల మీదుగా అయ్యప్ప పడి పూజను ఘనంగా నిర్వహించారు. నూతనంగా తయారు చేసిన అయ్యప్ప పడిపీఠాన్ని ప్రారంభించి మంగమ్మ రవిరెడ్డి గారితో పూజలు చేయించారు. నూతన పడికి నిర్మల్ అయ్యప్ప వాటర్ఫాల్ శ్రీనివాస్ 10,000 రూపాయల అన్నదాతగా నిలిచారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ వజ్రమండ ఆలపించిన అయ్యప్ప గీతాలు పలువురు అలరించాయి. గురుస్వాములు మహేందర్ రెడ్డి, పురుషోత్తం, యువరాజ్, సీను, లచ్చన్న, ప్రవీణ్, దేవేందర్ రెడ్డి, నవీన్, రవీందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. सुरभिनो मुकादरप्रणआष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कालनिकरणाय नमो बलनिकरणाय नमो बलाय नमो बलप्रवदनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मना शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वस्तवितोत्पुरा पंचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिपदये च नमो उग्राय च भीमाय च नमो अग्रे वदाय च दूरे वदाय च नमो हन्त्रे च हनीय भवे च नमः शङ्कराय च महेश्वराय च नमः शिवाय च शिवाय देवदुक्षरन्ति शिक्षवः माध्वीर्नस्तन्तः पुतेरः तापसास्तोषाः अभिहिमन्योतमनोधर्मणः सर्वा నిర్మల్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా 3 ఎంపికయ్యారు. సారంగపూర్ మండలం చించోలి ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కూర రమేష్, లక్ష్మణచంద మండలం టీచర్ ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటీగా పనిచేస్తున్న దాచర్ శంకర్, బైన్సా మండలం దేగాం ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పర్షికర్ శ్రీనివాసులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వీళ్ళు అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఏబీపీ నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పడిన సమావేశంలో ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్ శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యారంగ సమస్యలపై ఎలాంటి దృష్టి పెట్టలేదన్నారు.
7,500 కోట్లకు వేల స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దినేష్, లక్ష్మి, సన్నీ, గణేష్, సాయి తదితరులున్నారు. నర్సాపూర్జీ మండలం రాంపూర్ అనుబంధ గ్రామమైన దర్యాపూర్లో గిరిజనులు తీజోత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. యువతులకు తమకు మంచి వరుడు కావాలని దైవాన్ని కోరుతూ భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. యువతులు 9 రోజుల పాటు ఉపవాస దీక్షలతో బుట్టలో గోధుమలు పోసి మురకల్పిస్తారు. చివరి రోజు డప్పు చప్పుల నడుమ ప్రత్యేక బుద్ధులు నిర్వహించారు. గ్రామ శివాలయం చెరువులు నిమజ్జనం చేశారు. గిరిజన యువతులు, మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. బంజారా నాయకులు బాబు నాయక్, మంగే నాయక్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు బుధవారం పంపిణీ చేశారు. మొత్తం 50 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు అందజేశామని మున్సిపల్ చైర్మన్ గంట ఈశ్వర్ తెలిపారు. కమిషనర్ రాజు, మెప్మా పీడి సుబేష్, సెక్షన్ ఆఫీసర్ సాయి కుమార్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. సారంగపూర్ మండల వ్యవసాయాధికారిగా రాజశేఖర రెడ్డి సుమారు 12 సంవత్సరాలుగా పనిచేసి ఇటీవల బదిలీపై వెళ్లారు. బుధవారం ఆలూరు పిఎస్సి ఆధ్వర్యంలో ఆత్మీయ వీడుకోలు పలికారు. చైర్మన్ మాణిక్రెడ్డి, ఏఓ అధికారి రాజేశ్వరరెడ్డిని శాల్వతో సత్కరించి విమోచనం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులకు వెన్నంటే ఉండి సమస్య ఏదైనా పరిష్కారానికి సహకారం చేసిన అధికారి రాజశేఖర రెడ్డి అని, ఆయన సేవల్ని మండలవాసి ఎవ్వరూ మరలేరన్నారు. నూతనంగా వచ్చిన ఏఓ వికార్ అహ్మద్ సన్మానించి రైతులకు అందుబాటులోని పంచాన్ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పిఎస్సి సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పట్టణ 11 kV మొదటి ఫీడర్ మరమ్మతుల దృష్ట్యా గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీ రవి తెలిపారు. స్థానిక బస్టాండ్ ఏరియా, పాత అశోక్ టాకీస్ ఏరియా, రాయల్ బిల్డింగ్, చింతకొండ వార్డులో గురువారం 7:30 నుంచి 10 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. ఆయా కాలనీలకు చెందిన వినియోగదారులు సహకరించాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాం ప్రభుత్వ పాఠశాలలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం HIV ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. HIV వ్యాప్తి నివారణ మార్గాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీరజరాణి, నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కమిటీ ఇన్ఛార్జ్ మోహన్ రావు కౌన్సిలర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు మునిందర్ రాజు, వెంకటేశ్వరరావు, ఎండి అజీజ్, సిద్దికి, స్వాతి, ఉజ్వల, వివేక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు హర్షణీయమని PI2 తెలంగాణ నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు యాటకర్ సాయన్న, చక్రాల హరిప్రసాద్ తెలిపారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయడానికి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చే విధంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయడాన్ని నిర్మల్ జిల్లా PI2 తెలంగాణ శాఖ స్వాగతిస్తుంది. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి పూర్తి అవగాహనతో ఉన్నటువంటి అంశం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నూతన ఉపాధ్యాయుల నియామకం కోసం DSC నిర్వహణ, పాఠశాల అభివృద్ధి కొరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో చదువుతున్న పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల చదువు కోసం విద్యా వ్యవస్థ పటిష్టతకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని PI2 తెలంగాణ నిర్మల్ జిల్లా శాఖ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం, డిఓ రవీందర్ రెడ్డి వెల్లడి.
వరద బాధితులకు ప్రభుత్వ ఉద్యోగులు బాసటగా నిలిచారు. టీఎన్జిఓ సంఘ అధ్యక్షులు వెల్మల ప్రభాకర్. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలి. మామిడి ఎస్ఐ సందీప్. గిరిజన గ్రామాల్లో ఘనంగా తీజుత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.